ఇంకోటి అన్ని పేపర్లలో ఇంకొక వార్త ఇచ్చిండ్రు. సభ్య సమాజం తలదించుకునేటువంటి సందర్భాన్ని రోజు రోజుకు జరుగుతూ ఉన్నది. ఏదో దిక్కున ఎక్కడో అక్కడ జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించిన ఒక వార్త. ఎందుకంటే దేవుణ్ణి ఉన్నాడు అని చెప్పేసి కొంచెం భయం ఉండే, కానీ కొద్దిమంది దుర్మార్గులు దేవుని మీద కనీసం ఉండడనే భయం లేకుండా దుర్మార్గాలకు పాల్పడుతుండ్రు. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చిండ్రు. దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేపు. నాగర్ కర్నూలు జిల్లాలో ఊరుకొండపేటలోని ఆలయానికి అర్ధరాత్రి బంధువులతో కలిసి వచ్చిన ఒక మహిళ, ఆమెపై ఆలయ తాత్కాలిక ఉద్యోగి కన్ను చేసి మిత్రులకు మెసేజ్ చేసి ఆ వచ్చినటువంటి వారి బంధువులను చెట్టు కట్టేసి మహిళపై 7 అత్యాచారం చేసి అదుపులో వాళ్ళని తీసుకుని చెప్పేసి అంటారు. ఎందుకంటే గుడికి వచ్చినోడికి, గుడికి పోయేటోనికి ఇక్కడ ఈ దేవుడు ఉన్నాడు, ఆధ్యాత్మిక మొక్కుట మంచిది అని చెప్పే సందర్భం ఉండదు. కానీ కళ్ళకు కామంతో నిండిపోయినటువంటి తాత్కాలిక ఉద్యోగి ఆమె మీద కన్నేసి ఆమెతో ఆమెకు ఆల్రెడీ ఒక భర్త ఉన్నాడు, ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి భార్యాభర్తల ముందు గొడవలు రావడంతో ఆమె వాళ్ళ బంధువులతోటి ఆ టెంపుల్కి వచ్చింది. ఆ టెంపుల్కి వచ్చిన సందర్భంలో అక్కడ ఆలయానికి సంబంధించిన తాత్కాలిక ఉద్యోగి ఆమెపై కన్నేసి మధ్యలో వాళ్ళ దోస్తులకు ఫోన్ చేసి ఆ 7 కలిసి ఆమెను అత్యాచారం చేసిండు. ఆమె తర్వాత పోలీసులు కంప్లైంట్ చేసింది. ఆమెను వైద్య పరీక్షల కోసం అక్కడ చేసి హాస్పిటల్కి పంపిండు. ఏమైనప్పటికీ సభ్య సమాజం సిగ్గుపడే సందర్భంలో ఉన్నది. కాబట్టి ఇలాంటిది మళ్ళా పునరావృతం కాకుండా ఇలాంటి చేసిన వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చూడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే పాపం రోజు రోజుకు వివాహ బంధం బలమైనది. వివాహం చేసుకుంటే భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాలి అనే సందర్భంలో ఇన్ని రోజులు ఈ రోజులలో గత కొద్ది రోజుల నుంచి ఆ వివాహ బంధంపై అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను చెప్పిన భార్యలు చంపేటువంటి భర్తలు విపరీతంగా రోజు రోజుకు ఎక్కడో దిక్కున జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి అధ్యయనం చేస్తే అందులో మన భారతదేశంలో 275 మంది భర్తలు భార్యలు చంపేశారు వివాహేతర సంబంధం పెట్టుకొని. 225 మంది భార్యలు ఇట్లా మరణాలు జరిగినాయి. ఇట్లా వేరే వాళ్ళని అడ్డం పెట్టుకొని వివాహేతర సంబంధాలు చూసిన చాలా దిక్కులలో అమ్మాయి కొద్దిమంది మహిళలు వేరే వాళ్ళ మోజులో పడి భర్తను నిర్లక్ష్యం చేసి వీళ్ళు ఉంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళతో గొడవలు పెట్టుకొచ్చిన పంపించే సందర్భాలు ఉంటాయి. కొద్దిమందినేమో వాళ్ళ ప్రియులతోటి కలిసి భార్యలను చంపినటువంటి సందర్భాలు ఏదో దిక్కున చూస్తాను. ఆ భర్తలను చంపిన సందర్భాలు ఏదో దిక్కున చూస్తాను. దీనికి సంబంధించిన ఒక వార్త. కొంతమంది భార్యలు ఫోన్లు దగ్గర పెట్టుకొని భర్తలు చూపించకుండా ఏదో సాటుకు పోయి ఆ మెసేజ్లు పెట్టి పోవా అని మాట్లాడే సందర్భం. అంటే వివాహ బంధానికే కలంక తెచ్చేటువంటి విషయాలు కొన్ని దిక్కున జరుగుతాయి. ఇప్పుడు కొన్ని చూడాల్సిన సందర్భాలు ఉంటే ఈ సభ్య సమాజం అంటే అబ్బాయిల తరపు నుంచి కొన్ని ఉన్నాయి, అమ్మాయిల తరపు నుంచి కొన్ని ఉన్నాయి. అందరూ చెడ్డోళ్ళని చెప్పడానికి లేదు. కొద్దిమంది మాత్రం ఇలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉంటే ఆ సెల్ ఫోను భర్తను సూచించడానికి కూడా భయపడే సందర్భం. ఈ అమ్మాయికి ప్రైవేట్ గా వాళ్ళకి మెసేజ్లు పెట్టడం, ఆ ప్రైవేట్ లో ఫోన్లు మాట్లాడడం, ప్రైవేట్ గా వీడియో కాల్ మాట్లాడడం, అలాంటి సందర్భాలు చేసి ఎప్పుడైతే భర్త దృష్టిలో పడితే ఆ భర్తనేమో సమాజానికి శత్రువులాగా పరిచయం చేయించి ఆమె ఏదో మంచిగా చేసినట్టుగా చేసి ఇది ఎక్కడ బయటపడుతూ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి భర్తని చంపే సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆ అమ్మాయి నిజాయితీ పరులాగా ఉంటే ఈ ఫోన్ దాచుకోవాల్సిన సందర్భాలు ఎందుకు వస్తాయి? ఆ భర్తకు పెద్ద లాభాలు వేసుకోవాల్సిన సందర్భం ఎందుకు వస్తాయి? ఇది చూడాలి. కొంతమంది భర్తలు కూడా సేమ్ టైం అదే చేస్తూ ఉన్నారు. ఇదేమైనా సభ్య సమాజం తలదించుకునే సందర్భంలో ఉన్నది. దీని మీద ఐక్యరాజ్య సమితి ఒక నివేదికనిచ్చిందంటే ఇది ఎంత పెడదారణ పడుతుందో ఆలోచించే సందర్భాలు ఉంటాయి. ఇంతలో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. ఉమ్మడి కుటుంబాలలో వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేటువంటి సందర్భం ఉండే. ఇప్పుడు ఈ యుగంలో డబ్బులే కొలమానంగా డబ్బులు సంపాదిస్తామని చెప్పేసి చిన్న చిన్న కుటుంబాలకు అలవాటు పడి ఆ కుటుంబ వ్యవస్థను మొత్తం నాశనం చేసిన సందర్భం ఉంటుంది. దానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒకటి చేసింది చూద్దాం. భార్య భర్తల మధ్య ఆగడాలు గిల్లి గజ్జలు మామూలే, టీవీలలో ప్రోగ్రాంలు చూడడం లేదని రిమోట్ కంట్రోల్ ఏలని చెప్పేసి నాకు ఏనంటే టీవీ సీరియల్ ఇత్తలేవేందే అని చెప్పేసి ఆమె నాకు రిమోట్ ఇత్తలేవని ఈయన అట్లా చిన్న చిన్న వాడికే గొడవలు పడి పెద్ద పెద్ద దాకపోతాను సోషల్ మీడియాలో పెద్ద దిక్కు మనం చూస్తూనే ఉన్నాం. అయితే అవి చిన్న చిన్న దానికి పోయి మనం హత్యలు చేసేవాడు కూడా దారి చేస్తూ ఉన్నది.
ఇది ఒక వార్త. ఇక్కడ భర్తలను నమ్మించి ప్రియులతో కలిసి భర్తలను చంపుతాడని చెప్పేసి ఇక వార్త ఇచ్చింది. మరి సమాజం ఎడిపోతా ఉంటది, ఏం కథో ఆలోచించాలి. ఇలా కానీ అమ్మాయిల తల్లిదండ్రులు కానీ అబ్బాయిల తల్లిదండ్రులు కానీ అసలు ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేయాలి. మరి వాళ్ళ విషయాన్ని నమ్మకుండా అసలు ఒక అమ్మాయి వాళ్ళ భర్తకు ఫోన్ ఎందుకు ఇస్తలేదు ఆలోచించాలి. ఎందుకు మరి భార్య భర్తలే కదా, మరి చెల్లితే ఏమైతే నువ్వు లాక్ ఎందుకు చేసుకుంటాను, సపరేట్ వ్యవస్థ ఎందుకు పెట్టుకుంటాను, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు చెప్పాలి. సేమ్ టైమ్ అబ్బాయిలకు కూడా వాళ్ళ సంబంధించిన పేరెంట్స్ చెప్పాల్సిన సందర్భం ఉంటుంది. ఏమైనప్పటికీ పునరావృతం కాకుండా ఉమ్మడి కుటుంబాల ప్రేరణతోటి ముందుకు పోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను. ఇంకోటి, స్కూల్ యూనిఫామ్ పక్క కొలతలు ఉండాలి. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో చదువుతాంటూ అంత పేదలో చదువుతాడు కాబట్టి ఏ బట్టలు వేసుకుంటాడు అని చెప్పేసి ఉండే. ఒక దిక్కు మన అంగిట్లో జరుగుతాంటే, ఒక దిక్కు ఇటు జరుగుతాంటే, ఒక లాగ్ ఇక్కడ జరుగుతాంటే, ఒక లాగ్ ఇక్కడికి ఉంటుంది, ప్యాంట్ సరిపోదు. అయినా గవర్నమెంట్ మేము వాళ్ళకి బట్టలు ఇస్తాను, పుస్తకాలు ఇస్తాను అని చెప్తారు. పుస్తకాలు టైంకి రావు, ఆ బట్టలు టైంకి రావు, వచ్చినా కూడా అవి మన సైజు సరిపోయేటట్టు ఉంటాయి. ఒక పక్కన పెద్దగా ఉంటుంది, ఒక పక్కన చిన్నగా ఉంటుంది, పక్కన అది ఉంటుంది. అదే ప్రైవేట్ స్కూళ్ళలో పోయేటటువంటి తల్లిదండ్రులు దగ్గరుండి ఆ పిల్లలకు కొలతలు తీసుకొని నా బిడ్డకు ఇట్లా మంచిగా ఉంటుంది, ఈ విధంగా ఉంటే బాగా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆతృత పడి కుట్టించుకుంటారు. కానీ ప్రభుత్వము వాళ్ళ పిల్లలు కాదు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్టు కుట్టిపోరిపోయి అని చెప్పేసి కుట్టిస్తే అది అందరం సందం లేకుంటుండే. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో స్కూల్ యూనిఫామ్ పక్కా కొలతలు ఉంటాయని చెప్పేసి అంటారు. దానికి సంబంధించి సగటు కొలతలను స్వస్తి ప్రతి విద్యార్థి కొలతలు సేకరించాల్సిందే. కుట్టిన యూనిఫామ్ సైజు చాలకపోతే సరి చేయాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులు సంతృప్తి చెందితేనే స్వయం సహాయక బృందాలకు ఆ బిల్లులు అందుతాయి. డిఓలకు విద్యాశాఖ ఆదేశాలు ఈసారి స్కూళ్ళకే నేరుగా వస్త్రాన్ని పంపించేస్తాం. ఇది మంచి శోపరిణామంగా ఆలోచించే సందర్భం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా స్కూల్లో గురుకులాల దగ్గర పోయి ఈ పిల్లలు మాకు ఆస్తి లాంటి వాళ్ళు, వీళ్ళ ఆస్తిని మంచిగా తయారు చేస్తాం, అన్ని విధాలుగా వాళ్ళకు మంచిగా, ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చిన పన్నుల ద్వారానే వీళ్ళకి అందిస్తారు కాబట్టి అది మళ్ళీ ప్రజలకే అందుతుంది కాబట్టి అది బాధ్యతయుతంగా అందాలని చెప్పేసి ఆలోచన చేసి ఇది మాత్రం శుభపరిణామంగా చూడొచ్చు. ఏంటి సేమ్ టైమ్ ఆ క్లాతులు కూడా ఏదో ముక్కుసుడే కాకుండా ఏదో పాలిస్టర్ కాకుండా ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లలకైతే ఏ విధంగా అయితే మంచి అందమైన బట్టలు ఉంటాయో ఆలోచన అదే విధంగా అలాంటి మంచి అందమైన బట్టలనే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మీ సొమ్ము కాదు, ఆ ప్రజలు పట్టినటువంటి సొమ్ములే కాబట్టి ఎప్పటికైనా ఆలోచన చేసిండ్రు. ఇది శుభ పరిణామంగా చూడొచ్చు అని చెప్పేసి అంటాను. ఇది ఈ రోజు వార్తలు. మరిన్ని వార్తలతో రేపు మేము ముందుకు వస్తాం.